ఫోటో కూడా వస్తుంది దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవుడు మమ్మల్ని మహిమపరుస్తూ చిన్న వాక్యం చదువుకుని మనం కేక్ కట్ చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ఇద్దరు చేస్తున్నాక మీ ఇద్దరిని నేను ఎవరెవరున్నారు తెలియదు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. మంచి సమయంలో చిన్న వాక్యం చదువుకుని మనం కట్ చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని మనం మహిమపరుస్తూ సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26, 27, 28 వచ్చింది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య లేఖనము చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఇది ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీగా కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత, స్త్రీ ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి లక్షణాలను బట్టే ఆ కుటుంబము కట్టబడుతూ ఉంటుంది. కట్టబడినటువంటి ఆ కుటుంబానికి కట్టబడడానికి గల ఆ కారణం కూడా ఆ స్త్రీ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. గృహంలో ఉన్నటువంటి స్త్రీ భర్తకు లోబడి బిడ్డలు చూసుకుంటూ తల్లిదండ్రుల విషయాల్లో కానీ కుటుంబ విషయంలో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలిగితే ఆ కుటుంబము చాలా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండు గవని వద్ద పేరుగొనిన వాడే ఉండు. అంటే ఆమెను బట్టి తన భర్తకు మంచి పేరు వస్తుంది అన్నటువంటి మాట. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. అంటే కష్టజీవిగా ఉండి పని చేసి తన కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరచింది. జ్ఞానము కలిగి మాట్లాడుతున్న ప్రతి మాట కూడా జ్ఞాన సంబంధమైన మాటగానే ఉంటుంది. అంటే తెలివి లేకుండా కానీ లేకపోతే అజ్ఞానమైన పరిస్థితి కానీ ఏమి ఉండవు, కానీ జ్ఞానము కలిగి, జ్ఞానం అంటే వాక్యాన్ని తన నోటను మాట్లాడేటువంటి స్త్రీగా ఉంటుందని మాట. సో కృపగల ఉపదేశం ఆమె బోధించను అనేటువంటి మాట. సో ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలందరూ అనేటువంటి మాట. సో ఇవన్నీ కూడా శ్రేష్టమైన మాటలు. మంచి సమయంలో ఈ సహోదరి రాణి గారిని బట్టి ఈ మాటలు చదువుతూ లేకపోతే తెలియజేస్తూ దేవుడి సన్నిధిలో రోజున 20వ తారీఖున మొట్టమొదటి నిమిషాలు నేను మీరు ఉంచారు. స్తోత్రం. ప్రత్యేకమైనటువంటి సమస్త రాణి గారి బట్టి ప్రార్థన చేస్తూ ఆయన ప్రభావ మీకు వందనాలు. గతించిన సంవత్సరంలన్నీ కాచి కాపాడి అనేక ఇరుకులు ఇబ్బందులు ప్రభావాలు కానీ వాటన్నిటి నుంచి తప్పించి ప్రభావానికి స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి ప్రార్థన చేస్తున్నాను. లేఖనంలో నెరవేర్చండి.
ఆ లక్షణాలన్నిటినీ ప్రభువా చక్కగా పొందపరుచుకుని తండ్రి జీవితంలో అలవాటు చేసుకుని ప్రభువానికి స్తోత్రం. మందికి మాదిరికమైన సహోదరిగా మీరు తీర్చిదిద్దుతున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను. బలపరచండి. చిన్న పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో బలపరచండి. సంతోషం, సమాధానం, క్షేమం అనుగ్రహించండి. ప్రభావం ప్రార్థన చేస్తూ నీకు కేక్ కట్ చేసుకుండగా తండ్రి నీకు వందనాలు. కేక్ వలె ప్రభుత్వం సున్నితమైనవిగా మధురమైనవిగా తీపిదనానికి నాయన సాదృశ్యంగా ఉండి ఆయన వారి జీవితాలను సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదాలు తండ్రి ప్రేమించినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వర్ధలింప చేస్తారని మీ నామాన్ని మహిమపరుస్తూ ఇరువురు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకించినైనా రాణి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆత్మీయంగా బలపరచింది నేను ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఒక మంచి విషయమైన తేజముతోనైనా మాట్లాడడానికి సహాయం ఆయన ప్రభుత్వం కట్ చేస్తుండగా కేవలం ప్రభావ జీవితాలు మధురంగా మార్చాలి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి టేబుల్ కాదు అవి తీసింది ఫోన్ అని చెప్తాను ఫోన్ పక్క లేచుకున్నా సార్ కదండి. నిలబడతారా? ఇప్పుడు అలాగే వెళ్ళిపోండి. మైండ్ కట్టండి పడిపోతుంది. పేరు తిప్పితే బాగుంటుంది. అలా ఉంటుంది మంత్ అలా కేక్ కట్టన్ క్యాన్ का मेरे पास సరిగ్గా పెట్టు. తేడా వస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. మీరు కూడా పెట్టండి. కింద ఉంటుంది అసలు చాలా ఇప్పుడు తిన్నాడు తినేస్తాడు. తినండి మళ్ళీ కొద్దిగా తినాలి. ఓకే దాన్ని కూడా ఇంకా బస్ ఫోన్లో మీ ఇద్దరికి సరిపోతుంది. మీకు ర్యాపీ గిఫ్ట్ గిఫ్ట్ ఎవరు? బ్లడ్ ప్రెషర్ రండి కళ్యాణ్ గారు గిఫ్ట్ మా ముందు గిఫ్ట్ రాత్రి ఫస్ట్ రోజు మీ ఫోన్ కూడా ఒకసారి తీస్తాం. మీ ఫోన్లో కూడా తీస్తాను అంటున్నాను.
ఎంత డీసెంట్గా కేక్ ఊపిరి వచ్చిందంటే డబ్బు పెట్టుకోవడం బాగోదంటే ఇది ఇలా పట్టుకోండి ఆ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ అంతా చాలా బాగుందమ్మా. పాలు కూడా వేసినట్టున్నారు కేక్లోని బాల్ టేస్ట్ వచ్చింది. ఏం పంపించారమ్మా నీకు తెలీదా? వావ్ చూపించండి. అబ్బా వావ్ వెరీ నైస్, చాలా బాగుందమ్మా. వెరీ నైస్. కొంచెం రావాలి. వెరీ నైస్. ఏంటి అసలు ఇప్పుడు కాదు, ఒక 80-90 స్టేర్ల పైన చేస్తే ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది, కార్లు వెళ్తున్నాయి. వెరీ నైస్. ఇప్పుడు ఏం తినొద్దు పెట్టండి. తలకొచ్చుకుంటే ఇదంటారు ఆయన తినాలి. ఇదిగో ఇదేమో ప్రణాళిక తీసుకునేది. అసలు ఫోటో అనుకోండి. ఇది కొంచెం పక్కన పెట్టండి, ఫోటో కట్టండి. బాగుంది, సంథింగ్ డిఫరెంట్ కలర్ అయితే చేశారు. స్ట్రాబెర్రీ ఇది ఫోటో బాగుంటుందండి, క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. అదే అన్నా, షైనింగ్ ఏదో డిఫరెంట్. సేమ్ ఫోటో మనం చేయించారు. మేము ఇంటికాడ స్త్రీల క్రిస్మస్ కూడా వాక్యూమ్ ఫ్రేమ్ చేయించుకున్నామండి, సేమ్ ఇదే ఇదిగోండి నాకు షైనింగ్ అండి. ఓకే ఓకే బాగుంది. డేట్ వేయించాల్సిన సంవత్సరం. ఒక స్కూల్ కేక్ తినండి అవి వేయించాలి. అన్న కలర్ చాలా బాగుందమ్మా. పేరు కూడా రాయించారా? మమ్మీ రాయని చెప్తాను. హ్యాపీ బర్త్డే మమ్మీ. నైస్. మా ఊరి పక్క తెలియకుండా చేద్దాం అనుకున్నారు కానీ ఫొటోస్ కావాలి కదా, నన్నే అడిగారు. పంపిరా ఫొటోస్ మా